తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఏరువాక పౌర్ణమి సందర్భంగా పల్లెటూళ్లలో పండగ వాతావరణం నెలకొంది. కొండంత ఆశ, గుండె నిండా ధైర్యంతో రైతన్నలు నాగలి పట్టారు. పొలంలోకి దిగి దుక్కి దున్నారు. అనేక చోట్ల ప్రజాప్రతినిధులు కూడా భూమాతకు పూజలు చేసి రైతులతో కలిసి విత్తనాలు చల్లారు. ప్రతి రైతన్న ఇల్లు వెలుగులతో నిండాలని సీఎం, డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. పాడి పంటలతో రైతన్నల ఇళ్లల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు ఇచ్చి రైతులకు అండగా నిలిచామని తెలిపారు. ఎల్నినో, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తే సమస్యలను రైతన్నలు అధిగమించాలన్నారు. భూమాత, పశు సంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే పండుగ ఏరువాక పున్నమి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న వీబీజీ రామ్జీ పనుల్లోనూ రైతులకు మేలు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గుంటూరు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఎద్దులకు నాగలి కట్టి వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఎరువులు, పురుగుమందులు తక్కువగా వాడాలని, భూమి మన ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలని రైతులకు అచ్చెన్నా పిలుపునిచ్చారు. వ్యవసాయం అంటే రైతులు వరి అనుకుంటున్నారు. వ్యవసాయం మీద మనకు వస్తున్న ఆదాయం 50,000 కోట్లే. అదే హార్టికల్చర్కి వెళ్ళామనుకోండి, ఈ రోజు పామాయిల్ బ్రహ్మాండంగా 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. పామాయిల్ లో మొదట పొగాకు వేస్తున్నారు, తర్వాత కోకో వేస్తున్నారు, తర్వాత పెప్పర్ వేస్తున్నారు. ఒకదానికి ఒక పంట అదనంగా వస్తుంది, విపరీతంగా రాబడి వస్తుంది. హార్టికల్చర్ లో ఆదాయం దాదాపుగా 1,80,000 కోట్లు వస్తుంది. వ్యవసాయంలో మనకు ఉద్యోగస్తులు 80% వ్యవసాయ శాఖ ఉద్యోగస్తులు, అందులో ఆదాయం 50,000 కోట్లు వస్తుంది. 10% 15% హార్టికల్చర్ లో ఉన్నారు, అందులో ఆదాయం 1,50,000 కోట్లు వస్తుంది. దీన్ని మనం చర్చించాలి, తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఈ సంవత్సరం ఎల్నినో కూడా తట్టుకోవడానికి అనేక మార్గాలు వెతుకుతున్నాం. మేము వెతికితే సరిపో, మార్గాలు వెతుకుతాం, ఆచరించవలసింది మీరు. కృష్ణా జిల్లా బుద్దాలపాలెంలో మంత్రి కొల్లు రవీంద్ర నాగలి పట్టారు. ఎద్దులకు నాగలి కట్టి పొలంలో దుక్కి దున్నారు. అనంతరం విత్తనాలు చల్లారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన ఏరువాక పున్నమి కార్యక్రమంలో మంత్రి ఫారూక్, ఎంపీ శబరి పాల్గొన్నారు. ముందుగా శబరి పూజలు చేసి ట్రాక్టర్తో దుక్కి దున్నారు. ఆ తర్వాత మంత్రి ఫారూక్ విత్తనాలు చల్లారు. శ్రీకాకుళం జిల్లా లావేరులో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నాగలి పట్టారు. ఎమ్మెల్యే ఈశ్వరరావుతో కలిసి ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొని కలిశెట్టి పొలం దున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక గ్రామంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్తో కలిసి ఎడ్ల బండిపై పొలానికి వెళ్లారు. అక్కడ నాగలి పట్టి పొలం దున్నారు. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. గోశాలలో ఆలయ ఈవో, ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ధాన్యలక్ష్మి అనుగ్రహంతో రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేశారు. శర్మ యదవస్థ దేవో వత్సవితా